నడిచిరా పాకుతురా కలిసిరా రా 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 పద 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 పద. ప్రజా సమస్యల అధ్యయనానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన పోరాట యాత్ర 3వ రోజుకు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మొదలైన ఈ యాత్ర మే 22న పలాస నుంచి కాశీబుగ్గ వరకు కొనసాగుతుంది. ఉదయం పవన్ కళ్యాణ్ పలాస నుంచి బయలుదేరి రోడ్ షో నిర్వహిస్తారు. కాశీబుగ్గ వరకు 6 కిలోమీటర్ల మేర ఆయన పలు చోట్ల ఆగి స్థానికులతో మాట్లాడతారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటారు. వినతి పత్రాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4:30 కాశీబుగ్గాలో పవన్ కళ్యాణ్ నిరసన కవాతు నిర్వహిస్తారు. కాశీబుగ్గాలోని హరిశంకర్ థియేటర్ నుంచి కాశీబుగ్గ బస్టాండ్ వరకు జనసేనాని కవాతుకు నాయకత్వం వహిస్తారు. ఈ కవాతులో వేలాది మంది జనసైనికులు పాల్గొంటారు. ఆ తరువాత కాశీబుగ్గ బస్టాండ్ వద్ద పవన్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్తో పాటు విభజన హామీలను కేంద్రం విస్మరించడం, రాష్ట్ర ప్రభుత్వం వాటి సాధనలో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ పోరాట యాత్రలో నిరసన కవాతు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇచ్చాపురంలో జరిగిన తొలి కవాతుకు అపూర్వమైన స్పందన లభించింది. వేలాది మంది అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయన వెంట కవాతు చేశారు. ఇప్పుడు పోరాట యాత్ర 3వ రోజు కూడా ఆయన కవాతు నిర్వహిస్తున్నారు. సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ బాధితులతో పవన్ మే 21న సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని స్పందించారు. స్థానికులతో నేరుగా మాట్లాడుతూ ఆయన వారితో మమేకమవుతున్నారు. పవన్ పోరాట యాత్రకు అంచనాలకు మించి స్పందన లభించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సీఎం అని అరవడం కాదని, తనని నిజంగా ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే బాధితులకు అండగా నిలవాలని పవన్ తన యొక్క అభిమానులకు పిలుపునివ్వడం విశేషం. పవన్ పర్యటన సాగుతున్న చోట్లల్లా ఆయనతో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఆయన అభిమానులు ఉత్సుకత చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర తొలి దశలో 3 ఉత్తరాంధ్ర జిల్లాల్లో 45 రోజుల పాటు సాగనుంది. శ్రీకాకుళంలో 17 రోజుల పాటు యాత్ర నిర్వహిస్తారని భావిస్తున్నారు. భద్రతా కారణాల వల్ల పవన్ యాత్రా షెడ్యూల్ను ముందుకు ప్రకటించడం లేదు. పవన్ కళ్యాణ్ తన యాత్రలో అతి సామాన్యుల్లా వ్యవహరిస్తున్నారు. సాధారణ హోటల్లోనూ, స్థానిక కమ్యూనిటీ సెంటర్లలోనూ ఆయన బస చేస్తుండడం విశేషం. అవసరమైతే కిందే నేలపై కూర్చుంటున్నారు. స్థానికులతో ఆయన వారిలో ఒకటిగా కలిసిపోతున్నారు. ప్రత్యేకించి నిరసన కవాతుతో పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా మే 22న ఉత్తరాంధ్రలోని విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్ష కూడా ఉండడం గమనార్హం. ఉరికిరా నడిచిరా పాకుతురా కలిసిరా రా 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 పద 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 పద. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.